రైతు సోదరులందరికీ నమస్కారం అండి. మీరు చూస్తుంది రైతన్నకు సమాచారం ఛానల్. నా పేరు వాసు. సో ప్రస్తుతం మనం దొండపాడు విలేజ్ అయితే రావడం జరిగింది. చింతలపాలెం మండలం. ఇది పూర్వపు నల్గొండ జిల్లా, ప్రస్తుతం సూర్యాపేట జిల్లా అయితే మనం రావడం జరిగింది. సో ప్రజెంట్ మీరు ఒకసారి తోటకి వెళ్ళి చూపించాను. మీరు ఫీల్డ్ గమనించండి. ఇది వచ్చేసరికి మనకి గణేష్ అనే వెరైటీ, కార్తికేయ సీడ్స్లో గణేష్ అనే వెరైటీ. సో ఈ వెరైటీకి సంబంధించి వీళ్ళ అభిప్రాయాలు ఏంటి, అసలు వెరైటీ ఈ సంవత్సరం వేశారు కదా, అది వాళ్ళకి ఎట్లా అనిపించింది, కాయ కాసే విధానం కానీ, తర్వాత కాయ క్వాలిటీ కానీ ఎట్లా అనిపించింది, తర్వాత వీళ్ళ యాజమాన్య చర్యలు ఏంటి అనే దాని గురించి కూడా పూర్తిగా రైతుని అయితే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఈ విత్తనాన్ని ఎంచుకోవడానికి గల కారణాలు ఏంటని కూడా రైతుని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే సార్. మీ పేరు చెప్పండి సార్. సత్యనారాయణ రెడ్డి గున్నం. ఎక్కడ, ఏ ఊరు మంది? దొండపాడు గ్రామం, చింతలపాలెం మండలం, సూర్యాపేట జిల్లా. సూర్యాపేట జిల్లా. సో మీదండి, మీది ఎక్కడ? దొండపాడు. ఈ ఊరేనా మీది కూడా? అంటే మీ గానగట్టు. సో ఇప్పుడు మీరు వ్యవసాయం మీద ఎన్ని సంవత్సరాలు జనం ఉంది సార్? మనకి 24 years. 24 సంవత్సరాలు. ఇటు ఇదే చిల్లి వేస్తా ఉంటారా, వేరే పంటలకి? చిల్లి, పత్తి రెండు తప్ప ఏది లేదు. రెండు కూడా. సో అంటే ఇప్పుడు మీరు వేసుకున్న వెరైటీ ఏంటి సార్ ఈ సంవత్సరం? ఈ సంవత్సరం గణేష్ 1 ఎకరం వేసిన, కార్తికేయ సీడ్స్. కార్తికేయ అంటే ఇప్పుడు గణేష్ అంటే అది మనకి సెగ్మెంట్ ఏం కిందకి వస్తుంది? సెగ్మెంట్ ఆర్మూర్ సెగ్మెంట్ కిందకి వస్తుంది. ఆర్మూర్ కింద. అంటే ఈ వెరైటీ ఎంచుకోవడానికి గల కారణం ఏంటంటే, మీరు ఇంతకుముందు ఈ వెరైటీని చూసారు ఎక్కడన్నా? ఇంతకుముందు లాస్ట్ ఇయర్ పక్క చేలో ఫీల్డ్ పెట్టారు. ఫీల్డ్ పెడితే క్వాలిటీ బాగుంది. నల్లికి, తెగుళ్ళకి, వైరస్ కి అన్నిటికీ తట్టుకుంది. అంటే మీరు ఆల్రెడీ ఒక ఫీల్డ్ లో చూసారు కాబట్టి అంతే. ఇప్పుడు మీరు పోయిన సంవత్సరం ఫీల్డ్ లో చూసారు కదా, ఎకరాలు వేసి ఉంటారు. ఎకరం వేసారు. ఎన్ని క్వింటాల్ దిగుబడి వచ్చింది? 33 క్వింటాలు వచ్చింది. ఎకరానికి 33 క్వింటాలు వచ్చింది. ఇప్పుడు మనకి 33 క్వింటాలు పోయినసారి వచ్చింది అన్నారు. ఈసారి మీరు ఎంచుకున్నారు. ఎన్ని ఎకరాలు వేసారు దీన్ని? ఎకరానికి వేసుకున్నారు. ఎక్కడ తెచ్చుకున్నారు విత్తనాలు? ఎక్కడ తెచ్చారు మీరు విత్తనాలు? మన పాపారావు గారి నెట్లో విత్తనాలు నారే తీసుకున్నారు. లోకలే నారు కొనుక్కొచ్చుకొని వచ్చారు. ఇప్పుడు మొత్తం ఎన్ని ఎకరాలు వేసారు దీన్ని? ఎకరం వేసినాం. ఇది ఎకరం మొత్తం మీద ఎన్ని మొక్కలు పట్టినాయి మీకు? 14,000 మొక్క. ఎకరానికి 14,000 మొక్క. అంటే అచ్చు ఎంత పెట్టుకున్నారు దీనికి? 30 అంగుళాలు వచ్చు. 30 అంగుళాలు. 30 అడ్డం 15. అడ్డం 15 అంటే మొక్కకి 15 అంగుళాల గ్యాప్. సాలుకు మట్టుకు 30 పెట్టారు. సరిపోద్ది అంటారు ఈ వెరైటీకి? సరిపోద్దండి. అంటే ఇంకా పెంచాలా? ఇంకా పెంచాల్సిన అవసరం లేదు, తగ్గాల్సిన అవసరం కూడా లేదు. సరిపోద్ది. ఇప్పుడు ఒకసారి మన దగ్గర చూపించానా? ఇప్పుడు కాయ ఎట్లా కాసి కింద నుంచి మంచి కాపు వచ్చిందా, లేకపోతే ఎట్లా అనిపించింది మీకు? కింద నుంచి కాపు వచ్చిందండి. ఇది చూపించండి నాకు. కింద ఒక కాపు అయిపోయింది. మళ్ళీ తర్వాత సెకండ్ స్టెప్ వచ్చింది చూడండి. ఇప్పుడు మనకి కింద ఈ సంవత్సరం తాలు అనేది ప్రాబ్లం చాలా ఎక్కువగా ఉంది. అవును. మీకు ఏమైనా తాలైనట్టు కనిపిస్తుంది ఈ వెరైటీలో మీకు? 5 పైసలు 5% ఉంటుందండి. అంటే ఒక 5% పెద్ద లెక్క లేనట్టు కింద లెక్క. ఇప్పుడు కింద కాపు పడింది మీకు. అవును. పైదంతా కూడా మళ్ళీ కాపు వచ్చింది. అవును. మళ్ళీ మీరు పోయిన సంవత్సరం ఏదైతే క్వాలిటీ చూసారు అదే క్వాలిటీ కనిపిస్తుంది మనకి? అంతకంటే బెటర్గా ఉందండి. కొంచెం పోయినసారి కంటే కూడా బెటర్గా ఉంది. అవును. అయితే పొలాన్ని బట్టి ఉంటుంది అది. అంటే ఎటువంటి సాయిల్ ఇది మనకి? సాయిల్ ఏంటిది? ఇది సాయిల్ నల్ల సాయిల్, నల్లరేగడి భూమి. లాస్ట్ ఇయర్ పత్తి వేసుకొని ఈ సంవత్సరం తోట వేసుకుంటే క్వాలిటీ ఏదైనా బాగుంటుంది. ఇంకా ఎక్కువ క్వాలిటీ ఉంటుంది. మనకి పంట మార్పిడి చేస్తే గ్యారెంటీ వస్తుంది. అవును. ఇప్పుడు స్ప్రేయింగ్స్ ఎన్ని రోజులకు ఒకసారి చేస్తూ ఉంటారు మీరు దీనికి? 8 రోజులకు ఒకసారి చేసినాండి. 8 రోజులకు ఒకసారి. అంటే మొదటి నుంచి కూడా మన వీడియో చూసే రైతులు తోట క్వాలిటీ బాగా వచ్చిందంటే ఇక్కడ విత్తనం ఎంత బాగుంటుందో మనం కొట్టే మందులు కూడా అదే విధంగా బాగుంటుంది, క్వాలిటీ వస్తూ ఉంటుంది. సో స్ప్రేయింగ్స్ ఏమేం చేసి ఉంటారు మొదటి నుంచి కూడా? మీకు తెలిసిన చెప్తా ఉండండి. స్ప్రేయింగ్స్ అన్ని నార్మల్ గానే చేసినామండి. అలెక్టో సిజ్మేట్ ఏం కొట్ల, అట్లాంటి ఎక్స్పోనస్ ఏం కొట్ల. అసలు ఎక్స్పోనస్ గానీ గ్రాస్ గానీ కొడదాం అనుకుంటున్నా ఈ రోజు అంతే. నెక్స్ట్ నల్లతామర ఎఫెక్ట్ ఏమైనా జరుగుతుంది ఈ మధ్యలో? ఏమన్నా మధ్యలో వస్తుంది అనిపిస్తుంది కానీ మన దాంట్లో లేదు. ప్రజెంట్ తోట చూసినా మనకి క్వాలిటీ అయితే ఎక్కడ కోల్పోలేదు. ప్రస్తుతానికి పడిన కాయ ఎన్ని క్వింటాలు పడింది అంటారు మీ అంచనా బట్టి? నా అంచనా అయితే 19 నుంచి 20 క్వింటాలు. ఒక 20 క్వింటాలు కాపు అయితే పడింది. మళ్ళీ క్వాలిటీ కూడా ఉంది కాబట్టి మళ్ళీ ఒక స్టెప్ లేపుకొని మళ్ళీ కాపు పడితే మీకు అనుకున్న దిగుబడి అయితే రీచ్ అవుద్ది. సో ఇప్పుడు విషయంకి వస్తే కింద కాంప్లెక్స్ ఎరువులు ఎన్నిసార్లు వేసి ఉంటారు మీరు? మొత్తం 11 కట్టలు వేసిన. ఓన్లీ 11 కట్టలు. 11 కట్టలు అంటే ఎన్ని పాటలు చేశారు? అరకలా అరకలో చాలా చేసినా కానీ ముందు కట్టలు వేసిన 4 సార్లు ముందు కట్టలు వేసుకున్నారు. సో ఈ వెరైటీ రైతులు ధైర్యంగా వేసుకోవచ్చు అంటారా? పక్కాగా వేసుకోవచ్చండి, చెప్పాల్సిన పని లేదు. ఈ వీడియో చూసిన వాళ్ళు అందరూ వేయచ్చు. అంటే మీరు కూడా ఒక ఫీల్డ్ చూసేసారు, తర్వాత మీరు వేసిన తర్వాత కూడా అదే విధమైన రిజల్ట్ ఖచ్చితంగా ఉంది. రైతులు అయితే వేసుకోవచ్చు అంటారు? వేసుకోవచ్చండి. అంటే మీరు మీ పక్కన ఉన్న రైతు ఎవరు? శ్రీనివాసరెడ్డి. మీరు చూసారు కదండి, మీకు ఎట్లా అనిపించింది వెరైటీ? కొంచెం గట్టిగా మాట్లాడండి. అంటే బాగుంటాం అంటే మనకి నార్మల్ గా బాగుందండి, ప్రతి వెరైటీ కూడా బాగానే ఉంటది. దీంట్లో మీరు గమనించిన క్వాలిటీ ఏంటి? కాపు చిక్కదనం వచ్చింది. కాయ సైజ్ ఉందండి. సైజ్ మంచిగా ఉంది. గనుపు దగ్గర అనిపించింది మీకు? గడి దూరం అనిపించింది? దగ్గర. ఎవరైనా రైతులు వేసుకోవచ్చు అంటారు? అంటే ఇంకా ఈ మెయింటెనెన్స్ సరిపోద్ది అంటారు దీనికి? మొత్తం మీద ఎంత ఖర్చు పెట్టుంటారండి ఇప్పుడు వరకు తోటకి? 1,00,000. 1,00,000 రూపాయలు ఖర్చు. 90 నుంచి 1,00,000 రూపాయలు అయింది. ఖర్చులు ఎంత పడుతుంది దీనికి? కోత ఖర్చులు కింటాకి వచ్చేసి 2,000 పడతాయి.
కింటాకి 2000 పడుతుంది. అంటే ఎంతమందికి వస్తారు ఒక కింటాని? ఒక కింటా వచ్చేసి 6 నుంచి 7. 6-7. అదే తేజాలు అయితే ఒక 11-12 మంది. 12 మంది అయినా 12 మంది పడతారు. ఇది కోత ఖర్చులు కూడా తక్కువే కదా? ఆ కోత ఖర్చు కోసం మేము ఇది వేసుకుంది. అంతేనా? తేజాలు వేసుకుంటే మేము ఇక్కడ దొండపాడు ఏరియాలో తేజాలు కోపిలేం. అవును. ఇప్పుడు కూల్ రేట్ ఎంత ఉంటుంది? కూలీల రేటు ప్రస్తుతానికి ఇప్పుడు 300 ఉంది. రేపు నెక్స్ట్ జనవరి ఫిబ్రవరిలో 400 దాటింది. 400-500 పెట్టి కూడా 450 చాలా మంది 500 కూడా ఉన్నాయి. 500 కూడా ఉంది. ఇప్పుడు మన కారంపూడి అటు సైడ్ ఏరియాలో కూడా దొండపాడు కానీ కారంపూడి అటు ఇప్పుడే 300 ఉంది. పెద్దకూరపాడు మందపాడు ఏరియాలో కూడా వాస్తవానికి వాళ్ళు కోపించడానికి 400-500 రేట్లు కూడా మేము కూడా కోపించినాం. 400-450 ఇచ్చి. ఓకే. సో ప్రస్తుతానికి అయితే వెరైటీ పరంగా అయితే బాగుంది అంటారు. వెరైటీ పరంగా బాగుంది. ఏ రైతైనా వేసుకోవచ్చు. 100%. కాపు ముందు ఆడి కాపు. ఇంకోటి మెయిన్గా ఏంటంటే బొబ్బర సమస్య ఒకటి మనకి ఈ సంవత్సరం తక్కువే ఉంది. ఈ వెరైటీలో ఎట్లా అనిపించింది మీకు బొబ్బర? ఈ వెరైటీలు లేనట్టేలేనండి, ఎక్కడో 1-2 మొత్తం మీద కూడా 10 చెట్లు ఉండవు. మొత్తం మీద కూడా 10 చెట్లు లేవు. 10 చెట్లు కూడా నాకైతే ఇంకా అది వాతావరణం వల్ల వచ్చింది. 15 రోజులు వర్షాలు పడ్డాయి ఆ రోజుల్లో. అవును. ఫస్ట్ లో అప్పుడే వచ్చింది కానీ ఇంకా తర్వాత లేదు. ఓకే. సో మొత్తానికి అయితే రైతులు అయితే వేసుకోదగ్గ విత్తనం ఇది. సో ఇదేంటే మనతో పాటు ఉన్న రైతు చెప్పేది అన్న. సో ఇది మొత్తానికి మనతో పాటు ఉన్న రైతు చెప్పేది ఏంటంటే లాస్ట్ ఇయర్ ఈ గణేష్ అనే వెరైటీని వీళ్ళ పక్క చేలోనే ఫీల్డ్ పెట్టడం జరిగింది. ఆ ఫీల్డ్లో చూసిన తర్వాత నేను విత్తనాన్ని ఎంచుకున్నాను. సో మొత్తానికి 1 ఎకరానికి అయితే ఈ వెరైటీ వేశారు. వేసుకున్న తర్వాత కూడా పోయినసారి ఏదైతే క్వాలిటీ ఉందో అంతకు మించిన క్వాలిటీ అయితే ఈ సంవత్సరం కనిపించింది రైతు చెప్తా ఉన్నారు. సో మార్కెట్లో కూడా 12-13 వేల వరకు అయితే మార్కెట్లో కూడా పలికింది అని చెప్తా ఉన్నారు. సో ఏదైతే మనకి ఆర్మూర్ సెగ్మెంట్ ఉందో ఆ సెగ్మెంట్లోనే ఈ విత్తనం కూడా వెళ్తుందని చెప్పి రైతు చెప్తున్నా ఉన్నారు. దాంతోపాటుగా ఆయన కూడా పోయినసారి చూశారు కాబట్టి ఇంకా మంచిగా అయితే చెప్పడం జరుగుతూ ఉంది. సో మెయింటెనెన్స్లు ఎట్లా చేసుకున్నారు, 30 అచ్చు పెట్టారు, తర్వాత 15 అంగుళాలు అటు మనకి మొక్కకి దీని మెయింటెనెన్స్ కూడా చేసుకుంటా ఉన్నారు. స్ప్రేయింగ్స్ తక్కువ చేశారు. ఇంతవరకు ఒక పెద్ద మందు అంటే ఎలాక్టో కానీ ఎక్స్పోనస్లు కానీ మనం కూడా చెప్పేది అదే, ఈ సంవత్సరం అంత పెద్దగా మందులు కొట్టే అవసరం మనకు పడట్లేదు. సో అది లేకుండానే ఈ విధమైన కాపు అంటే ఒక 20 క్వింటాల వరకు కాపు వచ్చింది అని చెప్తా ఉన్నారు. సో ఇంకా టైం అయిపోలేదు. డిసెంబర్లో ఉన్న మనం జనవరి ఉంది, ఫిబ్రవరి ఉంది, 2 నెలలు కూడా మన కాయలు కాపించుకోవచ్చు. కాబట్టి మొదటి కటింగ్ చేసిన తర్వాత మళ్ళొకసారి ఎంతవరకు వచ్చింది అనేది కూడా రైతుని మనం ఇంటర్వ్యూ ద్వారా కానీ మన కంపెనీ వాళ్ళ ద్వారా కానీ ఇన్ఫర్మేషన్ తీసుకొని మీకు చెప్పే ప్రయత్నం చేస్తాం. సో ఈ సమాచారం మనకు తెలియజేసిన రైతులకి మన ఛానల్ తరపున ధన్యవాదాలు. నమస్తే.